రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్క రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, డీటీసీ కె శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరై బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వీయ నిర్లక్ష్యం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రాముఖ్యంగా స్వీయ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం కోల్పోయినా, ఏదైనా అవయవాన్ని కోల్పోయినా వ్యక్తి జీవితమే కాక తనపై ఆధారపడిన కుటుంబం మొత్తం తీవ్ర ప్రభావానికి గురవుతోందన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పటేల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డిఎస్పీ కేబీవి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ బివి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ మంత్ అంతా ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఈ ర్యాలీలు, వీటన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంటే చాలా సీరియస్ ఎయిల్మెంట్స్, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ఇట్లాంటి వాటితో చనిపోయే వాళ్ళకన్నా, లేదా వైలెంట్ అఫెన్సెస్, మర్డర్లు ఇట్లాంటి వాటిలో చనిపోయే వాళ్ళకన్నా రోడ్ యాక్సిడెంట్స్లో మనం చాలామందిని కోల్పోతున్నాం. వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ ఈస్ బీయింగ్ లాస్ట్. ఇవి అరికట్టడానికి మేము తీసుకునే చర్యలు ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇట్లా అందరికీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, విత్ ఇన్ స్పీడ్ లిమిట్ వెళ్ళాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయకూడదు, ఖచ్చితంగా టైల్ ల్యాంప్ పనిచేస్తుందా లేదా చూసుకోవాలి హెడ్లైట్తో పాటు, అట్లనే 4-వీలర్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రకమైన అవగాహన కల్పించడం ద్వారా ఈ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్స్ లాస్ అవ్వకుండా చాలా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఒకళ్ళుగా చాలామంది ఈ 10 రోజుల్లోనే మనం 10 మంది దాకా చనిపోవటం చూసాము. మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సేఫ్టీ ఈజ్ ది ఫస్ట్, తర్వాతే ఏదైనా. కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ తోటే డ్రైవ్ చేయండి, మినిమం స్పీడ్ తోటి, పర్మిసిబుల్ స్పీడ్ తోటే డ్రైవ్ చేయండి. సెల్ ఫోన్లు వెహికల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయొద్దు, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేయొద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు. ఇది అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. దీని మూల్యం ప్రతిసారి మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం 785 మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వీటిలో 2-వీలర్స్లో 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికైనా మారండి. ఏదో విధంగా మీ ప్రాణాలు కాపాడుకోండి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సేఫ్ జర్నీ చేయకపోతే ముందు జీవితం అనేది ఉండదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అధికారులు, ప్రజలు అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని సేఫ్ జర్నీ చేయాలని కోరుకుంటున్నాను.